నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 3 రోజుల ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలోనే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24న కులగణన సర్వేపై సీఎం రేవంత్ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న బీసీలకు 42% రిజర్వేషన్కు కాంగ్రెస్ ఎంపీల మద్దతు కోరనున్నారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి బీసీ బిల్లు ఆవశ్యకతను వివరించనున్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఒత్తిడి తెచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం రచించనున్నారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 3 రోజులు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలోనే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24న కులగణన సర్వేపై సీఎం రేవంత్ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న బీసీలకు 42% రిజర్వేషన్కు కాంగ్రెస్ ఎంపీల మద్దతు కోరనున్నారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి బీసీ బిల్లు ఆవశ్యకతను వివరించనున్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఒత్తిడి తెచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం రచించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని కూడా తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ అసెంబ్లీలో బిల్లును పెట్టడంతో పాటు అది ఆమోదింపజేయడంతో పాటు కేంద్రానికి పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ పెండింగ్ లో ఉంది. అయితే ఆర్టికల్ 9 షెడ్యూల్ లో చేర్చాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం కేంద్రం దాని నుంచి ఎలాంటి స్పందన కూడా లేని నేపథ్యంలో కూడా ఢిల్లీలో తెలుసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఏదైతే ఢిల్లీలో దీనికి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. 3 రోజులు అక్కడే ఢిల్లీలో ఉంటారు. అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు కూడా ఢిల్లీలో ఉన్నారు. అదే దీంతో పాటు మొత్తం ఈ కులగణన అంశాన్ని ఖచ్చితంగా ఏదైతే దేశవ్యాప్తంగా తెలుసుకోవాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కూడా దేశంలోని ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలందరికీ సంబంధించి ఈ కులగణనకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి నెల 24న ఢిల్లీలో ఇస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బీసీ బిల్లులు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ బీసీ బిల్లును ఆర్టికల్ 9 షెడ్యూల్ లో చేర్చడంతో పాటు అదేవిధంగా ఈ 50% స్లాట్ ని ఎత్తివేయాలంటూ కూడా పట్టుబడుతుంది. ఈ క్రమంలో కూడా ఢిల్లీలోనే కూడా పెద్ద ఎత్తున పోర్ చేయాలని కూడా చూస్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన అంశాలపై కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అదే దీంతో పాటు కూడా ఇటు రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని కలిసి దీనికి సంబంధించిన ఈ బీసీ బిల్లుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా 42% రిజర్వేషన్ సంబంధించిన ఆవశ్యకతను వారికి వివరించడంతో పాటు మోడీ అపాయింట్మెంట్ కూడా తీసుకొని కలవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా కోరిన నేపథ్యంలో కూడా మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. అయితే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఖచ్చితంగా ఏదైతే బీసీ తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంటే దేశంలోనే మొదటిసారి చేసినటువంటి ఈ కులగణన కావచ్చు, ఈ కులగణనకు సంబంధించి ఒక చట్టబద్ధత కూడా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఆర్టికల్ 9 షెడ్యూల్ లో చేర్చి దీన్ని ఖచ్చితంగా ఆమోదించాలని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అయితే ఈ 3 రోజులు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఢిల్లీలో మకాం వేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎంపీలు ముఖ్య నేతలందరూ అక్కడే మకాం వేసి దీనికి సంబంధించి మొత్తం ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొనడంతో పాటు అక్కడ ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తారని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 9 షెడ్యూల్లో ఈ బిల్లును చేర్చి ఆమోదించాలంటూ కూడా ఇప్పటికే పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా ఈ వ్యవహారం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు పార్లమెంట్ లో కూడా నిలదీసేందుకు కూడా ఎంపీలు సహకరించాలి ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును. ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించిన ఇది ఆకాంక్ష మేరకే తెలంగాణలో కులగణనతో పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రులు కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇది పెద్ద ఎత్తున అక్కడ ఢిల్లీలో ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో పాటు అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదించే విధంగా ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన కావచ్చు ఈ వ్యవహారాన్ని మొత్తం పూర్తి చేసుకొని రావాలని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఇటు అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి కూడా మోడీని కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ తీసుకుంటారని కూడా చెప్పొచ్చు.